ఏంట్రా వీడు ఎంత తప్పు చేశాడు, ఏదో జైల్లో ఉన్నారా అనుకుంటున్నారా? అస్సలకి ఏమాత్రం కాదు. తాజ్ ప్యాలెస్ వల్ల ఇంకో కొత్త రెస్టారెంట్ అయితే ఓపెన్ చేసినారు. ఆల్రెడీ ఇంకో రెస్టారెంట్ ఏదైతే ఫస్ట్ ఉందో దానికి సంబంధించిన వీడియో మన ఛానల్ అయితే ఉంది. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. ఇక ఈ తాజ్ ప్యాలెస్ రెస్టారెంట్ గురించి చెప్పాలంటే వీళ్ళు ఎప్పుడూ కొంచెం డిఫరెంట్గా అయితే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. కొత్త థాట్స్ తోటి అయితే ముందుకు వస్తుంటారు. ఈ రెస్టారెంట్లో కూడా అలానే కొన్ని కొత్త ఐడియాస్ తోటి అయితే మన కరోల్ టౌన్లో అయితే వీళ్ళు వచ్చారు. సో ఈ రెస్టారెంట్లో ఏమేమి ఉన్నాయో మనం ముందైతే వెళ్ళి తెలుసుకుందాము. అలాగే ఈ ఛానల్ ఎవరైతే కొత్తగా వచ్చి చూస్తున్నారో వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా మనకి కనిపించేది ఐస్ క్రీమ్, తాజ్ వాళ్ళ ఐస్ క్రీమ్ అనమాట. సో ఇక్కడనే మనం ఐస్ క్రీమ్ కూడా తినొచ్చు, అలా ఉంటుంది. ఇక నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి తాజ్ గిఫ్ట్ స్టోర్. ఈ స్టోర్లో అయితే మనకు కొన్ని యూనిక్ ఐటమ్స్ అయితే కనిపిస్తుంటాయి. రెగ్యులర్ ఐటమ్స్ గా ఫస్ట్ అయితే చాక్లెట్లు, బిస్కెట్లు, సెంట్ బాటిల్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. గిఫ్ట్ కి సంబంధించిన ఐటమ్స్, కీ చైన్స్, వాచెస్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లైటర్స్, గన్ స్టైల్ పిస్టల్ లైటర్స్, కొన్ని వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. మనం రెస్టారెంట్ లోపలికి వెళ్లే ముందర బయట అయితే కాంపౌండ్ వాళ్ళు చాలా స్పేసియస్ గా స్పేస్ అయితే ఉంది. మెయిన్ ఇక్కడ ఫొటోస్ దిగడానికి అయితే ఎక్సలెంట్ ప్లేస్. అసలు ఎలా ఉంటదంటే చాలా థీమ్స్ అయితే ఉన్నాయి దిగడానికి, బ్యాక్గ్రౌండ్ లో అదిరిపోతాయి. సో వీళ్ళైతే అట్లా డిజైన్ చేసినారు. లైటింగ్ సిస్టమ్ అయినా వ్యూ అనేది చాలా బాగుంటది. మనము నిజంగా ఫొటోస్ దిగుతూనే ఉంటాము, గంట అయినా మనం ఫొటోస్ దిగుతాము. సో ఇక్కడ మనం తినడానికి వచ్చాము, ఫొటోస్ దిగడానికి వచ్చాము అనే రేంజ్ లో అయితే వీళ్ళు అరేంజ్ చేసినారు. నిజంగా ఇదో పెద్ద మంచి విషయమే. ఎందుకంటే మెయిన్ ఇక్కడ పిల్లలకు ఆడుకోవడానికి కూడా చాలా స్పేసియస్ గా స్పేస్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, పిల్లల కోసం ఆడుకోవడానికి అన్ని బాగా అరేంజ్ చేసినారు. అండ్ ఇంకొకటి మెయిన్ అట్రాక్టివ్ మ్యాటర్ ఏంటంటే లండన్ బ్రిడ్జ్ అనేది ఉందన్నమాట. సో నిజంగా లండన్ బ్రిడ్జ్ అంటే లండన్ ఏమి ఉండదు, ఒక చిన్న స్పేస్ లాగా ఉంటది. మనం నడుచుకుంటూ పోవచ్చు, అక్కడ ఫొటోస్ కూడా దిగొచ్చు. మీ ఓపిక ఎంత అన్నా మీ ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. మీ పిల్లలకి మంచి ప్లే ఏరియా. నిజంగా ఇట్లా డిఫరెంట్ థాట్ తో అయితే ముందుకు వచ్చారు. ఇక మనకి ఫస్ట్ వచ్చేది రెస్టారెంట్. ఓకే, మామూలుగా రెస్టారెంట్స్ అంటే ఒక ఏసీ హాల్ వేసేసి ఏసీ పెట్టేస్తుంటారు. ఇది అలా కాకుండా కింద పూల్ ఉంటుంది, పైన టెంట్స్ ఉంటాయి అనమాట. సో మనం ఆ టెంట్ లో కూర్చొని తినొచ్చు అనమాట, ఆర్డర్ ఇచ్చుకొని. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో వ్యూ. అసలు చూస్తుంటే వావ్ అనేలా ఉంది. నిజంగా ఫోటోషాప్ లాగా ఫొటోస్ బాగా దిగొచ్చు. ఎవరన్నా తినాలని ప్లానింగ్ కాకుండా ఫొటోస్ కూడా దిగడానికి ప్లానింగ్ చేసుకుని అయితే రావచ్చు అనమాట. మంచి మంచి ఫొటోస్ ఇక్కడ దిగొచ్చు. సూపర్ ఉంది వ్యూ అయితే, పైన కింద సైడ్ అంతా. అసలు బ్రిడ్జి మీద నడుస్తుంటే అసలు సూపర్ అనిపిస్తుంది. నిజంగానే ఏదో బ్రిడ్జి మీద మనం పోతున్న ఫీలింగ్ అయితే మనకి ఖచ్చితంగా అయితే వస్తుంది. బాగుంది నిజంగా, వావ్ అనేలాగా అయితే ఉంది. అండ్ జాగ్రత్త బ్రిడ్జి మీద వెళ్ళేటప్పుడు. ఓకే, ఇది వన్ ఆఫ్ ద స్పాట్, ఇది ఒక స్పాట్ తినొచ్చు ఇక్కడ ఆర్డర్ చేసుకొని. అండ్ వీళ్ళది ఇంకొక స్పాట్ ఉంది అనమాట. అదే ఏంటంటే అదొక వెరైటీ అనమాట. అదే జైల్లో కూర్చొని మనం తినొచ్చు. ఓకే, జైల్ థీమ్ అయితే నిజంగా చాలా బాగుంది. మనం నిజంగా జైల్లో కూర్చొని తిన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అయితే మనకు వస్తుంది. చూస్తున్నారు కదా అంత ఎట్లా ఉందో. నిజంగా జైల్ థీమ్ అయితే బాగా పెట్టినారు. ఓకే, మనం ఇక్కడ కూడా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, బాగుంటది. చూస్తున్నారు కదా అన్ని చెప్తున్నా కదా నేను, ఫొటోస్ అయితే తీసుకోవడానికి సూపర్ స్పాట్. నిజంగా ఇక్కడ ఒక మనకు ఆల్బమ్ తయారైపోతుంది, అంత బాగా పెట్టినారు. ఫోటో సెక్షన్స్ అయితే తీసుకోవచ్చు. వాళ్ళు కూడా మెయిన్ థీమ్ ఫొటోస్ దిగడానికి అన్ని మనకి ఇక్కడ పెట్టినారు. సంఖ్యలు గానీ, గన్స్ గానీ. ఇక్కడ లోపల కూడా మనకి కొన్ని సెక్షన్స్ అయితే డివైడ్ అవుతుంది. ఇలా మండిలో కూడా మనం కూర్చొని తినేలాగా, అండ్ ఒక పెద్ద హాల్ అండ్ మీటింగ్స్ లో పెట్టుకునేలాగా డిఫరెంట్ పెయింటింగ్స్ అండ్ థీమ్స్ యూనిక్ గా డిఫరెంట్ గా ఐడియా అయితే చేసినారు వీళ్ళు. ఓకే, మనకి ఇక్కడ అయితే బటన్ ఆప్షన్ అయితే ఉంటది ఒకటి. మనకి ఒక బటన్ తోటి అయితే మనం ప్రెస్ చేసుకోవచ్చు. వాటర్ కావాలంటే వాటర్, వెయిటర్ కావాలంటే వెయిటర్, అండ్ ఫైనల్ గా బిల్ ఇవ్వాలంటే బిల్లు. ఇలా 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని పిలుచుకోవచ్చు అనమాట. అండ్ మీరు ఫుడ్ తిన్న తర్వాత అయినా తినక ముందైనా మీరైతే ఫోటోలు తీసుకోవచ్చు బాగా. సో ఎందుకు ఫొటోస్ అని చెప్తున్నానంటే ఇక్కడ అట్లున్నాయి స్పాట్లు, మంచి ఫొటోస్ అయితే మీరు దిగడానికి ఉంటది. ఇక మెయిన్ మ్యాటర్ లోకి వస్తే, ఇక అసలు ఈ రెస్టారెంట్ లో ఫుడ్ ఎలా ఉంది అనేది ఇక్కడ మ్యాటర్ అవుతుంది. వీళ్ళ థీమ్ గానీ, అంబియన్స్ గానీ రియల్లీ చాలా బాగుంది. చాలా డిఫరెంట్ గా, చాలా యూనిక్ గా అయితే ఆలోచించారు. సో ఇలా మామూలుగా ఎవరు చేయరనమాట జనరల్ గా. ఎందుకంటే ఏదో ఒక డబ్బాలాగా ఒక రూమ్ పెట్టేసి ఏసీ ఇడ్సేసి ఏదో పెడుతుంటారు. కానీ ఇక్కడ కొంచెం యూనిక్ గా అయితే ఆలోచించారు అనేది మనం చెప్పొచ్చు. వాటర్ టెంట్ దగ్గర వేసుకొని తినడం గానీ, జైల్లో తినడం గానీ, అండ్ కొంచెం బయట గ్రౌండ్ స్పేస్ ఇచ్చి పిల్లలకు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ గానీ, ఫోటో షూట్స్ గానీ రియల్లీ
అన్ని చాలా బాగున్నాయి. అంటే ఒక ఐడియా తోటి అయితే వీళ్ళు ఇవి తీసుకొచ్చారని మనకి ఇక్కడ చూస్తుంటేనే మనకైతే అర్థమవుతుంది. మరి ఇన్ని ఫోకస్ చేసినారు, అసలు ఫుడ్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాము. అసలు వీళ్ళు ఫుడ్ మీద ఎంత మటుకు ఫోకస్ చేశారనేది అయితే ఇప్పుడు మనం చూద్దాము. అండ్ ఇది వచ్చేసి వీళ్ళ సెకండ్ రెస్టారెంట్. ఇక్కడ నుంచి మనం ఒక 1/2 కిలోమీటర్ అయితే వెళ్తే టోల్గేట్ దగ్గరనే వీళ్ళదైతే బ్రాంచ్ ఉంటుంది, తాజ్ ప్యాలెస్ అని. రియల్ అక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంతకు ముందు అయితే ట్రై చేసినాము. సో ఇప్పుడు మనం ఫస్ట్ అయితే కూర్చున్నాము. వాళ్ళు ఇచ్చారు కదా మనకి బటన్ ప్రెస్ చేస్తే, చాలా సేపు అయితే మేము బటన్ ప్రెస్ చేసినాము. అసలు ఎవరైతే రాలేదు. ఏంట్రా బాబు ఎవరు రావట్లేదని నేనైతే పోయి కౌంటర్ దగ్గర అడిగితే వాళ్ళు ఇచ్చిన బటన్స్ అయితే పని చేయట్లేదు. దట్ ఈస్ ద మ్యాటర్. సో ఏం రా నాయన, కొత్త రెస్టారెంట్ కదా, ఎందుకు పని చేయట్లేదు అంటే, లేదు సార్ ఇట్లా పంపిస్తాము అని చెప్పి వెంటనే వచ్చారనమాట. సో మనకు సర్వ్ చేసే వాళ్ళు కూడా జైల్ డ్రెస్ వేసుకొని వస్తారనమాట. సో ఇది కూడా కొంచెం డిఫరెంటే. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి వీళ్ళ దగ్గర స్టాఫ్ అయితే తక్కువ ఉన్నారంట. అన్న స్టాఫ్ అయితే తక్కువ ఉన్నారు, కొంచెం టైం అయితే పడుతుంది, అది ఇదని చెప్పారు. సరేరా నాయన అని చెప్పేసి మేమైతే మెనూ చూసినాము. ఇక రేట్ల విషయానికి వస్తే అక్కడికి ఇక్కడికి దాదాపు ఒకటే రేట్ అయితే ఉంది వీళ్ళ ఓల్డ్ బ్రాంచ్ అండ్ న్యూ బ్రాంచ్ కి. సరే అని చెప్పి మేము కొన్ని స్టార్టర్స్, కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చినాము. కొంచెం డిలే అయితే చేసినారు తేవడానికి. ఫుడ్ అయితే తిన్నాక నాకైతే అంత యావరేజ్ అని అనిపించింది. ఇక్కడ క్వాంటిటీ అనేది చాలా తగ్గించేసినారు. ఎందుకు అట్లా తగ్గించారు అనేది మళ్ళీ రెస్టారెంట్ వాళ్ళకే తెలియాలి. ఇక టేస్ట్ విషయానికి వస్తే కంప్లీట్ అంతా నాకైతే యావరేజ్ అనిపించింది. సో వీళ్ళు రెస్టారెంట్ అంబియన్స్ అండ్ లైటింగ్స్ మీద పెట్టిన ఫోకస్ కొంచెం ఫుడ్ మీద అయితే పెట్టలేదని నాకు అనిపిస్తుంది. ఇంకొంచెం చిన్న చిన్న మార్పులు కనుక చేసుకుంటే నిజంగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్ ఇన్ ద కర్నూల్ అనేలాగైతే అవుతుంది. మరి మీరు ఫ్రీగా ఉండి ఏదన్నా కొత్తగా ట్రై చేయాలి, వెరైటీగా అనుకుంటే మీరు ఈ వీకెండ్ ప్లాన్ అయితే వేసుకోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ ఫర్ ఫోటో అండ్ వ్యూస్, థీమ్స్ నిజంగా బాగుంది. మీ పిల్లలు అండ్ ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ అయితే చేయొచ్చు.